స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు పాఠం స్తుతించాం, అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బోధకుడు నీ సేవకుడు నాయన, అయ్యా నీ పక్షంగా నిలబడి మాకు బోధిస్తుండగా అయ్యా మీరే మాకు సహాయం చేయండి. అయ్యా నీ యొక్క తండ్రి శక్తినిచ్చి, బలంనిచ్చి, ఆత్మనిచ్చి, అభిషేకంనిచ్చి అయ్యా నాయన ప్రభువా నీవే బలమైన సాధనంగా నీ సేవకుని వాడుకొని మా అందరితో మీరు మాట్లాడి అయ్యా మా అందరి జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మీలో మలుచుకుని అయ్యా నీ కొరకు మా జీవితాంతం జీవించగలిగే కృపను ధన్యతను మాకు దయచేయమని, వస్తున్న బిడ్డల్ని వచ్చిన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికి ప్రభు నామముపేట వందనాలండి. ఆత్మ కలిగిన సేవకుడు నీ ఇంటికి రావడం ఆశీర్వాదమా కాదా? ఆత్మ కలిగిన సేవకుడు నీ ఇంటికి రావటం, లేదంటే ఆత్మ కలిగిన సేవకుడి దగ్గరికి, సేవకుడి ఇంటికి నువ్వు వెళ్ళడం నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఆత్మ కలిగిన సేవకుడు నీ ఇంటికి రావడం, అదే ఆత్మ కలిగిన సేవకుడి ఇంటికి నువ్వు వెళ్ళడం, అది నీకు ఆశీర్వాదకరమని బైబిల్ ప్రస్ఫుటంగా దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం. హల్లెలూయా. నేనంటాను దైవ జనాంగమా, ఆత్మవరము కలిగిన సేవకుడు నీ ఇంటికి రావాలని కోరుకో. నీ ఇంటికి వస్తే నీకు దీవెన అన్న విషయాన్ని గ్రహించు. నీ ఇంటికి వచ్చిన ఆత్మీయవరమైన దైవ సేవకుడు నీ కొరకు ప్రార్థించి, నీ కొరకు దీవెన పలికి, నీ కొరకు మేలు చేయమని, నిన్ను నుంచి ఏది ఆశించకుండా దైవ చిత్తానుసారంగా ఆ సేవకుడు నడుచుకుంటూ వెళ్తాడు. అతనే నిజమైన ఆత్మవరము కలిగిన వాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 18:16 చదవండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కడ కనబడకుండును గాక, ఈ యొక్క గొప్ప అగ్ని నాకు ఇక్కడ కనపడకుండా ఉండును గాక అని చెప్పి తిని ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పునను ఈ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట వినవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేను ఈ లోకములోనికి ఒక ప్రవక్తగా పుట్టించాడంట. ఆయన మాట వినాలి అని దేవుడు చెప్పాడంట. హల్లెలూయా. మోషేనే ప్రవక్తగా ఎన్నుకున్నాడంటే, ఈ మోషేని ఎన్నుకున్న దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టించాడంటే, ఆ ప్రవక్త ద్వారా తన జనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ దీవించబడాలి. ఎప్పుడైతే మోషే పుట్టి, ఎప్పుడైతే మోషే దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని ఇష్టానికి తగినట్టుగా నడిచాడో, ఇశ్రాయేలు ప్రజలందరూ దీవెనలకు పాత్రుడుగా దేవుడు చేయటానికి సిద్ధమయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన మంచి పని, చెడ్డ పని అని దేవుడు ఖాతాలోకి తీసుకోలేదు. కానీ మోషేను పుట్టించి ఆ మోషే చెప్పిన మాట వినాలని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మవరము కలిగిన సేవకుడు నీకు ఒక మంచి చెప్తే అది నువ్వు వినాలి. ఆత్మవరము కలిగిన సేవకుడిని నీ మధ్యన పుట్టిస్తే ఆ మాట, చెప్పిన మాట నువ్వు వినాలని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రవక్త నోట పలికించే ప్రతి మాటకు లోబడమని. ఇక్కడున్న నీవు నేను దైవ జనాంగమా, పాస్టర్ గారు చెప్పింది నువ్వు వింటున్నావు. ఏ పాస్టర్ గారు చెప్పింది వింటున్నావు? యెహోవా అతనికి తోడై ఉండెననియు, యెహోవా అతనికి తోడై ఉండెను అనియు, అతడు చేసినది అంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయను, మరియు
అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని తన నియమించి ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి అతనికి కలిగినదంతయు అతని చేతికి అతనికి అప్పగించెను. కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతని అతని విచారణకర్తగా విచారణకర్తగా నియమించిన నియమించిన కాలము కాలము మొదలుకొని యెహోవా యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఎంటని ఆ ఐగుప్తిని ఎంటని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖర్లో చదువాం, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. హల్లెలూయా. యోసేపు గారు తన అన్నల చేత నిష్క్రమించబడి ఐగుప్తీయుల చేతిలోనికి అమ్మివేయబడ్డాడు. ఆ యొక్క యోసేపు ఆత్మవరము కలిగిన వాడుగా చిన్ననాటి కాల సమయము నుండే కలలను కంటూ దర్శనములను చూస్తూ దేవుని యొక్క ఉద్దేశమును ప్రస్ఫుటంగా, దేవుని యొక్క తలంపులను ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియచేసే జ్ఞానాతిశయము చేత నింపబడుతున్నవాడు యోసేపు. చిన్ననాటి కాల సమయంలోనే రాబోయే సంగతులను గూర్చి దేవోక్తి, దర్శనములు, కలల భావమును తెలియచేసే ఆత్మ వరము కలిగిన వాడిగా యోసేపు ఉంటే, ఆ యోసేపు అన్నలు యోసేపుని ఏమన్నారంటే, కలలు కనేవాడు వస్తున్నాడు. హల్లెలూయా. ఈ కలలు కనేవాడు ఎవరు అనంటే ఆత్మవరము కలిగిన సేవకుడు. హల్లెలూయా. ఈ కలలు కనేవాడు వాళ్ళ అన్నల దృష్టిలో ఎలా కనిపించాడంటే పనికి మాలిన వాడిగా కనిపించాడు. మా మీద నువ్వు వెళ్తావా, మా మీద నువ్వు అధికారం చలాయిస్తావా, నువ్వెంతటి వాడవని చెప్పి అన్నలు ఆ ఐగుప్తీయులకు, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా నడుస్తున్న ఆ జనులకు యోసేపును అమ్మేయటం జరిగింది. ఎప్పుడైతే యోసేపుకు దేవుడు తోడై ఉండి ఆ కలభావ ఉద్దేశాల చేత నింపబడిన యోసేపు జీవితము ఐగుప్తిని ఇంటలోనికి, అంటే ఎవరనంటే ఆ వ్యక్తి ఎవరు అక్కడ కనిపిస్తున్న వాడంటే ఫరో. ఈ ఫరో యొక్క కుటుంబంలోనికి యోసేపు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో యోసేపు నిమిత్తము అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? యోసేపు నిమిత్తము ఫరో యొక్క ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఐగుప్తిని యొక్క ఇంటిని అన్నాడు. ఐగుప్తిని యొక్క ఇల్లు ఎవరిది? ఫరోది. ఫరో యొక్క జీవితము వాస్తవానికి దేవునికి వ్యతిరేకమైన జీవితం, వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకమైన జీవితం ఫరోది. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను మట్టుబెట్టించాలని, కష్టాలు పాలు చేయాలని, కన్నీళ్లకు తీసుకెళ్లాలని ఫరో యొక్క ఉద్దేశం. కానీ ఆ ఫరో ఇంటికే ఆత్మవరము కలిగిన యోసేపుని దేవుడు తీసుకెళ్లాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఆత్మవరము కలిగిన యోసేపును తీసుకెళ్లగానే యోసేపును బట్టి, యోసేపు నిమిత్తము ఫరో సైన్యము దీవించబడింది. హల్లెలూయా. ఫరో జీవితము, ఫరో యొక్క సైన్యము, ఫరో యొక్క పరిస్థితులన్నీ కూడా యోసేపు నిమిత్తము దీవించబడింది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దైవ జనాంగమా, ఆత్మవరము కలిగిన సేవకుడైనటువంటి ఈ భూలోకంలో కనిపిస్తున్న నీ ఎదుట ఉన్న సేవకుడు నీ ఇంటికి వస్తే ఆశీర్వాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఆత్మవరము కలిగిన యోసేపు ఫరో ఇంటిలోనికి వెళ్తే ఆ ఇల్లంతా దీవించబడింది. ఆత్మవరము కలిగిన యోసేపు ఫరో కుటుంబంలోనికి వెళ్ళగానే ఆ కుటుంబం అంతా దీవించబడింది. నేటి క్రైస్తవంలో ఆత్మవరము కలిగిన దైవ సేవకుడు నీ ఇంటికి వస్తే నీ ఇంటికి దీవెన. హల్లెలూయా. నీ ఇల్లు దీవించబడాలంటే ఆత్మవరము కలిగిన సేవకుడు నీ ఇంటికి రావాలి. అది కూడా దేవుని చిత్తానుసారంగా రావాలి, దేవుని ఇష్టానుసారంగా రావాలి. యోసేపు దేవుని చిత్తానుసారముగా ఫరో ఇంటికి వెళ్ళటం జరిగింది.
అది దేవుని ప్రణాళిక ఎప్పుడో రాసి ఉంటేనే యోసేపు ఐగుప్తీని ఇంటకి వెళ్ళాడు. ఐగుప్తీని ఇంట యోసేపు ద్వారా దీవించబడింది. హల్లెలూయా. మామూలుగా అయితే ఫరో దీవించబడే స్థితి కలిగిన వ్యక్తి కాదు, దేవుని ఆశీర్వాదమునకు పాత్రుడు కాడు. వాస్తవానికి ఫరో దేవునికి బద్ధ శత్రువు, వ్యతిరేకి. దేవుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కష్టాల చేత నష్టాల చేత భయంకరమైన క్రూరత్వ మనస్తత్వం కలిగించి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని, ప్రాముఖ్యంగా తన దాసులైనటువంటి మోషే నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలను అందరినీ ఇబ్బంది పెట్టాలని దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నవాడు ఫరో. కానీ ఈ ఫరో ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డాడనంటే, ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డాడు? యోసేపు ద్వారా. యోసేపు ఎప్పుడైతే తన ఇంటిలోకి అడుగు పెట్టాడో వెంటనే వారి కుటుంబము ఆశీర్వదించబడింది. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్న నీవు నేను దైవజనాంగమా, ఆత్మవరము కలిగిన సేవకుడు మన ఇంటికి వస్తే దీవెనాన్ని గ్రహిస్తున్నావా? ఆత్మవరము కలిగిన సేవకుడు మన ఇంటిలో అడుగు పెడితే మనకి మేలు అని గ్రహిస్తున్నావా? ఆత్మవరము కలిగిన సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మా కుటుంబం మేలు పొందుతాదని ఎప్పుడన్నా ఆలోచించావా? అందరితో పాటు అయ్యగారు వస్తే మా ఇంటికి మేలని చెప్పేసి ఆలోచించే రకంగా ఉన్నావు, కానీ ఆత్మవరము కలిగిన వాడా, అనాలోచితం కలిగిన వాడు అనేది గ్రహించలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండిపోతే దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని వాక్యంగా బోధించి వాస్తవాలను వాస్తవాలుగా బోధించి వాస్తవాలకు తగినట్టుగా నడిచే వ్యక్తిని నువ్వు అనుసరించి చెప్పినది నువ్వు వింటే నీ జీవితం ఆశీర్వదించబడతాది. మోషే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని మీ మధ్యన మీ కొరకు పుట్టిస్తాను, ఆ వ్యక్తి చెప్పిన ప్రతి మాట మీరు వినాలి అన్నాడు. హల్లెలూయా. వినాలి అని చెప్పిన దేవుడు మోషే మాట ఇశ్రాయేలు ప్రజలు ఒక మారు వింటూ ఉండేవారు, ఒకసారి వెనకపోతూ ఉండేవారు, ఒకసారి వింటూ ఉండేవారు, ఒకసారి వెనకపోతూ ఉండేవారు. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఏమైపోయాడు తెలుసా? లోకువైపోయాడు. కొన్ని సందర్భాల్లో మోషే లోకువైపోతూ ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో వాస్తవికమైన ఉద్దేశాలు దేవుడు చెబుతూ ఉంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆత్మవరము కలిగిన మోషేను గూర్చి సణుగుకుంటూ ఉండేవారు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఆత్మవరము కలిగిన మోషేని నేను ఎన్నుకుని మీ మధ్య నేను పుట్టిస్తే ఆ మోషే మాట మీరు వినాలి అని నేను చెబితే కొన్ని సందర్భాల్లో వినేవారుగా ఉంటున్నారు, కొన్ని సందర్భాల్లో వినని వారుగా ఉంటున్నారు. దైవజనాంగమా ఒక మోషేను ప్రవక్తగా ఈ లోకంలో తీసుకొచ్చి ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి ఆ యొక్క ప్రవక్త పుట్టిన కొలది దేవుడే తన బిడ్డలను దీవించడానికి మోషేను ఆశీర్వాదమునకు కారకుడిగా చేస్తే, ఇక్కడ ఉన్న నీవు నేను దైవజనంగమా, నీ సేవకుడు ఆత్మవరము కలిగిన వాడా, ఆత్మవరము లేనివాడా అనేది నువ్వు గ్రహించకపోతే నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందో నిన్ను నువ్వుగా గ్రహించుకోవాలి. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. 5:14 చదవండి. 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు సారీ 13 నుంచి చదవండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు వెళ్ళి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల వలె దేహమైన వలెను అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కనిపిస్తున్న ప్రవక్త ఎవరు? ఏ ప్రవక్త? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఎవరు వచ్చారు? నయమాను వచ్చాడు. హల్లెలూయా. ఫరో సైన్యములోనికి ఎవరు వెళ్ళారు?
ఫరో సైన్యాల్లోనికి ఆత్మవరము కలిగిన సేవకు కలలు చెప్పేవాడు ఎవరైనా? యోసేపు. ఇశ్రాయేలు ప్రజల మధ్యనకు ఒక వ్యక్తిని పుట్టించాడు, ఒక ప్రవక్తను. అతని మాట వినాలన్నాడు దేవుడు. ఎవరా ఆత్మవరం కలిగిన ప్రవక్త? మోషే. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకో ప్రవక్త కనిపిస్తున్నాడు. ఎవరా ప్రవక్త? ఎలీషా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా దగ్గరకు నయమాను వచ్చాడు. హల్లెలూయా. గుర్తుంచుకోండి, మొదట్లోనే నేను చెప్పాను, ఆత్మవరము కలిగిన సేవకుడు నీ ఇంటికి రావడం ఆశీర్వాదం అయితే, అదే ఆత్మవరము కలిగిన సేవకుడి ఇంటికి నువ్వు వెళ్ళటం నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఆత్మవరము కలిగిన యోసేపు ఫరో ఇంటికి వెళితే ఫరో కుటుంబము తన సైన్యము దీవించబడింది. ఇశ్రాయేలుల మధ్యన ప్రవక్తను పుట్టిస్తే ఇశ్రాయేలు ప్రజలు దీవించబడ్డారు. ఇక్కడికి వచ్చేపాటికి నయమాను అనే వ్యక్తి ఎలీషా అనే ప్రవక్త ఇంటికి వెళ్ళటం ద్వారా నయమాను ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. సేవకుడి ఇంటికి నువ్వు వెళ్ళాలా, సేవకుడు నీ ఇంటికి రావాలా. హల్లెలూయా. ఇక్కడ నువ్వు నేను గమనించవలసిన విషయం గుర్తుంచుకోండి. సేవకుడి ఇంటికి నువ్వు వెళ్ళావా, నువ్వు దీవించబడతావు. సేవకుడు నీ ఇంటికి వచ్చాడా, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నయమాను ఎలీషా ఇంటికి వెళ్ళాడు. ఎలీషా ఇంటికి వెళ్ళిన ఆ నయమాను జీవితం ఆశీర్వదించబడింది. నయమాను రోగముతో వెళ్తే నయమానుని ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి వచ్చేయి అని అంటే, కొన్ని సందర్భాల్లో విశ్వాసుల ప్రవర్తన ఎలాగుంటదంటే, ఏంటి పనిగట్టిన అయ్యగారి ఇంటికి వస్తే పని చెప్తున్నాడేంటి, పని కట్టుకుని ప్రార్థన చేయించుకుందామని వస్తే ఈయన వదిలితే లేదేంటి, పని కట్టుకుని ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోదామని వస్తే ఈయన ఏదో సోచి చెప్తున్నాడేంటి అనుకుంటారు మీరు. కానీ నయమాను ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అన్నాడు, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగంటే మనోడు కోపం వచ్చేసింది. ఎందుకని? నేను పని కట్టుకుని ప్రార్థన చేయించుకుంటాకి వెళ్తే నెత్తి మీద చెయ్యేసో, నా కుష్టి వ్యాధి మీద చెయ్యేసో ప్రార్థన చేస్తాడు, నేను వెళ్తే ఏం చెప్తున్నాడు ఇతను, అందులో మొలగమంటున్నాడు అని చెప్పేసి కోపం వచ్చేసి అసలు అనవసరం, ఇంత లెక్క రావాల్సిన అవసరం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అంటే వెనక్కి. ఈ లోపల నయమాను గారి యొక్క శిష్యుడు, ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే బంట్రోతు అన్నాడంట, ఏమయ్యా నీకు ఏమైనా జ్ఞానం ఉందా, ఆ ప్రవక్త ఏం చెప్పాడు నీకు, డబ్బు ఇమ్మన్నాడా, మూటలు ఏమైనా ముడుపులు ఏమి పెట్టమన్నాడా, ఆస్తి మన అంత ఆస్తి అన్నాడా, ఎల్లు అందులో మనం అన్నాడు కదా, మునిగితే పోయింది ఏందయ్యా, ఎక్కడెక్కడో తిరిగావు కదా, ఒక్క మాట ఇను అని అంటే, సరిలే పోయిందే ఏమీ లేదని చెప్పి ఆ నయమాను తిన్నంగా వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో మునిగాడు, ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఎలీషా ఇంటికి వెళ్ళిన నయమాను ఆశీర్వదించబడ్డాడు. ఆత్మవరము కలిగిన ప్రవక్త అయినటువంటి ఎలీషా ఇంటికి వెళ్ళి నయమాను బాగుపడ్డాడు. మరి ఇక్కడున్న నీవు నేను దైవజనాంగమా, ఏ సేవకుడి ఇంటికి నువ్వు వెళ్ళి ఆశీర్వదించబడ్డావు? ఏ ఆత్మవరము కలిగిన సేవకుడి ఇంటికి నువ్వు దీవించబడ్డావు? ఏ ఆత్మవరము కలిగిన సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వేమి ఏలు పొందుకున్నావు? ఏ ఆత్మవరము కలిగిన సేవకుడు చెప్పిన మాటకు నువ్వు లోబడ్డావు? ఏ ఆత్మవరము కలిగిన సేవకుడు చెప్పింది నువ్వు చేసావు? ఏ ఆత్మవరము కలిగిన వాడు నీకు బోధిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించావు అనంటే నేనంటాను, నయమాను కంటే నువ్వు గొప్పవాడవు కాదు. హల్లెలూయా. నయమాను ఎవరో తెలుసా? రాజు, సిరియా దేశానికి రాజు ఆయన. ఆ సిరియా దేశంలో ఉన్న జనులందరూ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, కానీ తగ్గింపు స్వభావంతో ప్రవక్త అయిన ఎలీషా ఇంటికి వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడున్న నీవు నేను దైవజనమా, సేవకుల ఇంటికి వెళ్తే ఆశీర్వదించబడతామన్న విషయాన్ని గుర్తిరిగిన నీవు ఏమి వెళ్తాంలే, పాస్టర్ గారు ప్రార్థన పెడుతున్నారంటే వాళ్ళ ఇంటికాడ పని పాట లేకపోతే మనకు పనులు ఉన్నాయి పనికి అని చెప్పి నువ్వు అనుకున్నావా? నీకు వచ్చే ఆశీర్వాదం వెనక్కే. నయమాను వెనక్కి తిరగగానే ఒక మాట పలకగానే ఆ మాటకు లోబడి దీవెనకు పాత్రుడయ్యాడు. హల్లెలూయా. చదువుదాం కిందకి 16వ వచనం, 15వ వచనం నుంచి చదవండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి తిరిగి వచ్చి, అర్థమవుతుందా?
వచ్చాడా? దైవజనుడి దగ్గరికి వచ్చాడా లేదా దైవజనుడే తన దగ్గరికి వెళ్ళాడా? ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడా లేదంటే నయమానే ఎలీషా దగ్గరికి వెళ్ళాడా? ఎలీషా దగ్గరికి నయమాను. నయమాను దగ్గరికి ఎలీషా వచ్చాడా లేదంటే ఎలీషానే నయమాన్ దగ్గరికి వెళ్ళాడా? ఆ దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి యందు ఉన్న మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. నాకు తెలుసు. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద ఏనండి ఎవరంటున్నారు? నయమాన్ అంటున్నాడు. ఎవరితో? ఎలీషాతో. ఆత్మవరము కలిగిన ప్రవక్త అయినటువంటి ఎలీషాతో ఏమంటున్నాడు? ఇప్పుడు నీ దాసుడనైన నేను అంటున్నాడు. హల్లెలూయా. ఎలీషాకి ఎవరు దాసుడైపోయాడంట? నయమాను. ఈ ఎలీషాతో దాసుడైనటువంటి నయమాన్ అంటున్నాడు, నీ దాసుడనైన నేను నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా హల్లెలూయా హల్లెలూయా బహుమానము తీసుకోవలసినదని అడిగాడంట. ఏమని? నయమాన్ అన్నాడంట బాగుపడిపోయాక, అయ్యా నువ్వు గొప్ప ప్రవక్తవి, నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మవరం కలిగిన ఉద్దేశంలో బలమైన కార్యం చేశాడు, అయితే నేను కొంత బహుమానం తెచ్చాను, ఆ బహుమానము నువ్వు తీసుకోవాలని నేను ఆశపడుతున్నానయ్యా అన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఈ నయమాను ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఎలీషా అంటున్నాడు, గుర్తుంచుకోండి. హల్లెలూయా హల్లెలూయా. కిందకి ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమిలాడినను అతడు ఒప్పుకోలేదు. హల్లెలూయా. దేనికి ఒప్పుకోలేదు? బహుమానం అంటే ఇప్పుడు మన తెలుగులో మనకి ప్రస్తుతానికి అర్థమయ్యేది ఏంటి? కానీ నయమాను బాగుపడిన తర్వాత నా దగ్గర నుంచి నీ దాసుని నేను కొంత బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకోవాలి నువ్వు అని అంటే ఆ ఎలీషా ప్రవక్త అన్నాడు, నా జీవము కలిగిన దేవుని తోడు నాకు ఏమీయు వద్దు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మవరం కలిగిన సేవకులు ఏమీ వద్దు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఆత్మవరము కలిగిన ఎలీషా అంటున్నాడు, నాకు ఏమీ వద్దు. ఈ ఆత్మవరము కలిగిన సేవకుడైన ఎలీషా దగ్గరికి నువ్వు వెళితే ఎలీషా అంటాడు, నువ్వు బాగుపడ్డావు చాలు, నీ నుండి నాకేమో అక్కరలేదు. హల్లెలూయా. దైవజనాంగమా, ఆత్మవరము కలిగిన ఎలీషా దగ్గరికి నయమాను వెళితే ఆశీర్వదించబడ్డాడు. యోసేపు ఫరో సైన్యంలోకి వెళ్తే ఫరో సైన్యము ఇల్లు దీవించబడింది. మోషే ప్రవక్త ఇంటిలో ఒక దేశమైనటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు మధ్యన పుట్టిస్తానని చెప్పి పుట్టిస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ దీవించబడినట్లుగా, ఎలీషా నయమాను ద్వారా దీవించబడినట్లుగా నువ్వు ఏ ఆత్మవరం కలిగిన సేవకుడు ద్వారా నువ్వు దీవించబడుతున్నావో నిన్ను నువ్వుగా గుర్తెరుగు. హల్లెలూయా. ఒకటో రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. 17:14. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు యెహోవా వర్షమును కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. ఎక్కడో ప్రవక్త కనిపిస్తున్నారు. ఎవరైనా? ఏలియా. సారేపతు విధవరాలు ఇంటికి ఏలియా గారు వెళ్ళాడంట. ఏ టైంలో వెళ్ళాడు?
ఆవిడికే తినటానికి ఏమీ లేని నిస్సహాయ స్థితిలో వెళ్ళాడంట. హల్లెలూయా. ఇటువంటి కరువు కలిగిన పరిస్థితిలో ఆత్మవరము కలిగిన సేవకుడైనటువంటి ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురిసింది. అదే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది. అయితే ఏలియా సారేపతు విధవరాలు ఇంటికి వెళ్ళే టైము ఎప్పుడో తెలుసా? వర్షం కురవదు, ఇంకా భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితి. తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, వారి జీవితంలో కన్నీటి గాథలు వచ్చే పరిస్థితి. తీరా చూస్తే సారేపతు విధవరాలు యొక్క కుమారుడికి ప్రాణాపాయ పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో సేవకుడు వెళ్ళగానే ఆ సారేపతు విధవరాలు అన్నది, నా దైవజనుడు అయిన ఏలియా, నువ్వు రావడం నా ఇంటికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఉన్నా కాడికి తిందామయ్యా అని చెప్పి ఆ సేవకుణ్ణి పోషించడం మొదలు పెట్టిందంట మా తల్లి. హల్లెలూయా. ఏలియా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఎంతే ఉంది ప్రభువా, పిండి ఎంతే నూనె ఉంది ప్రభువా, నీ ఆత్మవరముతో నేను వచ్చాను. నేను వెళ్ళే వరకు ఈమెకు కరువు రాకూడదు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈమెకు కరువు రాకూడదు, నేను దీవించబడాలా, ఈ కుటుంబం దీవించబడాలని నెమ్మది కలిగి ప్రార్థించడం మొదలు పెట్టాడంట. ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టాడో ఏలియా ప్రవక్త ద్వారా స్త్రీ ఇంటిలో నూనె అయిపోలేదు, పిండే తగ్గలేదు. హల్లెలూయా. నూనె అయిపోలేదు, పిండే తరగలేదట. అంటే ఒక ఆత్మవరము కలిగిన సేవకుడు నీ ఇంటికి వస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడతాదన్న విషయాన్ని నువ్వు గ్రహించగలగాలి. హల్లెలూయా. నీ ఇంటికి ఆత్మవరము కలిగిన సేవకుడు వస్తే నీ ఇంటిలో ఆ సేవకుడు వారి కుటుంబం బాగుండాలి ప్రభువా అని మనసారా ప్రార్థన చేసి వెళ్తాడు తప్ప నీ దగ్గర నుంచి ఎంత వస్తాదో ఆశించి వెళ్ళేవాడు కాదు. ఆ ప్రవక్త ఎవరంటే ఎలీషా. ఎలీషా మనస్తత్వం బాగుపడాలనే మనస్తత్వం, ఆశీర్వదించబడాలనే మనస్తత్వం. ఏలియా మనస్తత్వం ఏది ఆశించకుండా దేవుని చిత్తాన్ని కుటుంబంలో దీవెనకు పాత్రలు చేయాలని ఏలియా వెళ్ళిన పద్ధతుల్లో ఈ రోజుని ఆత్మవరం కలిగిన సేవకుడు నీ ఇంటిలోకి వస్తే ఎంత ఆశీర్వాదమో దీన్ని బట్టి మీరు గ్రహించగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము, ఆఖరిగా యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. హల్లెలూయా. పిలవబడిరి అంటే పిలిచారు. వీళ్ళు ఎవరిని పిలిచారు? యేసయ్యను పిలిచారు. ఎక్కడికి? యేసును తన శిష్యులను ఆ కానాను ఊరిలో జరుగుతున్న వివాహానికి పిలవబడితిరి, అంటే ఇన్వైట్ చేయబడితిరి. ఆహ్వానం పొందుకున్నారు వీళ్ళు, శిష్యులు ప్లస్ యేసయ్య. పొందుకున్న తర్వాత జరుగుతున్న విధానం చూడండి. ఆ వివాహమునకు పిలవబడితిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంక నువ్వు రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఎంటర్ అవ్వగానే ఏమైపోయింది అక్కడ? యేసయ్య శిష్యులు వెళ్ళే టైంకి ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఆత్మవరము కలిగిన సేవకుడు వెళ్ళగానే ఏం జరగాలి అక్కడ? మామూలుగా అద్భుతం జరగాలి. కానీ ఏం జరిగింది అక్కడ? ద్రాక్షరసం అయిపోయింది. ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రోజున పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని మామూలుగా ఆలోచించేద్దాం. పాస్టర్ గారు వచ్చే టైంకి కూర కూడా అయిపోయింది అనుకో, ఏమంటాం? అయ్యి మంచి టైంలో వచ్చారండి అయ్యారు, ఇప్పుడే ఒక 5 నిమిషాలు ఉండండి. ఏం చేస్తాం? బట్టి ఎక్కిచ్చేస్తాం. బట్టి ఎక్కిచ్చి మీరు ఈ లోపు మాట్లాడుతూ ఉండి ఏం చేస్తాం? ఏదోటి తాలింపు పెట్టేసి మీకు
పెట్టేస్తాం. ఒకవేళ తాలింపు పెట్టి పెట్టకపోతే పాస్టర్ గారు ఎక్కడ ఫీల్ అయిపోతాడో అని భయంతో ఉండేవారు చాలా మంది ఉంటారు. యేసయ్య ఎప్పుడైతే కానాను పెళ్లిలోకి ఎంటర్ అయ్యాడో, ఎంటర్ అయిన వెంటనే ద్రాక్షారసం అయిపోయింది. హల్లెలూయా. ద్రాక్షారసం అయిపోతే జనాలకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు వెళ్ళి ఈవిడ అంటుంది, నాయనా యేసు ద్రాక్షారసం అయిపోయింది అని అంటే ఆయన అంటున్నాడు, నాతో నీకేంటమ్మా పని, అసలు నువ్వు నాకు చెప్పాల్సిన పని ఏంటి అని అంటే ఆ శిష్యులతో మాట చెప్పమన్నాడంట. ఆ రాతి బాణలు వెళ్ళి నీళ్లతో నింపమని చెప్పు. నీళ్లతో నింపమని చెప్పిన పని వాళ్ళు చేశారు. హల్లెలూయా. ఆత్మవరము కలిగిన యేసయ్య తన శిష్యులకు తన తల్లి ద్వారా చెప్పిన పని చేశారు. ఈ రోజున ఆత్మవరము కలిగిన సేవకుడు ఇది మంచిది కాదనంటే అలాగే చెప్తాడు పాస్టర్ గారు, పని పాట ఏముంది అనే క్రైస్తవులు ఈ రోజున చాలా మంది ఉన్నారు. ఆయనకి పని పాట ఏముంది, జరిగే సిచ్యువేషన్కి, జరుగుతున్న విధానాలకు, జరుగుతున్నటువంటి పద్ధతులకు ఆయనకేమీ తెలీదు, ఆయన అలాగే చెప్తాడు అని రూఢిగా రఫ్ గా మాట్లాడే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కానీ ఆత్మవరం కలిగిన యేసయ్య కానానులోకి వెళ్ళగానే తన శిష్యులకు చెప్పిన పని వారు చేశారు. హల్లెలూయా. యేసయ్య వెళ్ళిన వెంటనే కానానులో పెళ్లి ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. హల్లెలూయా. అప్పటి వరకు జరిగిన అద్భుతం ఆ పెళ్లిలో మహా అద్భుతంగా మార్చబడింది. హల్లెలూయా. కానానులో పెళ్లి ఎప్పుడు జరిగినా, ఎలా జరిగినా ఆ ద్రాక్షారసం మిగలటమో తరగటమో సరిపోవడమో జరిగేది. కానీ అయిపోయిన వెంటనే ఉత్తి నీళ్లు కాస్త ద్రాక్షారసముగా మార్చబడడం చరిత్రలో మొట్టమొదటిసారి యేసయ్య అడుగు పెట్టిన వెంటనే. హల్లెలూయా. ఆత్మవరము కలిగిన సేవకుడు ఆ యొక్క కానాను వివాహంలోనికి రాగానే అద్భుతం జరిగింది. ఆత్మవరము కలిగిన సేవకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెట్టగానే కానానులో రాతి బాణలు నీళ్లుగా ఉన్నాయి కాస్త ద్రాక్షారసముగా మార్చబడ్డారు. ఎక్కడున్న నీవు నేను దైవ జనగమా, దైవ సేవకుడు నీ ఇంటికి రావడం ఆశీర్వాదం అనేది నువ్వు గ్రహించాలి. దైవ సేవకుడు నీ ఇంటికి రావడం అంటే నువ్వు నీ కుటుంబం ఏం చేయాలి తెలుసా? దేవుడే మా ఇంటికి వస్తున్నాడన్న ఆలోచనలోనికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఆత్మవరము కలిగిన సేవకుడు మన ఇంటికి వస్తుంటే ఎలా ఉండాలి మనం అంటే ఆయన్ని మనము పరిపూర్ణంగా మనం ఇంటిలోనికి ఆహ్వానించాలి. హల్లెలూయా. దైవ జనాంగమా, సేవకుని ఇంటికి నువ్వు వెళ్తే నీకు ఆశీర్వాదం, అదే సేవకుడు నీ ఇంటికి వస్తే నీకు ఆశీర్వాదం అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఆఖరిదిగా మార్కు సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. 5:12. 5వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావపు రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చుని విని నేను యేసు వస్త్రమును ముట్టిన బాగుపడుదును అనుకుని ఆ జన సమూహములో యేసు వెనకకు వచ్చి క్రీస్తు యొక్క వస్త్రమును ముట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య వెనక్కు వచ్చిందంట ఆవిడ. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య వెనక దగ్గరికి నుంచుని ఆ వస్త్రాన్ని ముట్టుకుందంట. హల్లెలూయా. దైవ జనాంగమా, ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఈ యొక్క స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య దగ్గరికి వెనక వెళ్ళి నిలబడి ఆ వస్త్రాన్ని ముట్టుకుందంట. ముట్టుకున్న మరుక్షణమే ఏమైందంటే ఆమె ఆశీర్వదించబడింది. హల్లెలూయా.
ఆమె ఆశీర్వాదమునకు కారణం ఏంటంటే ఆమె యేసయ్య దగ్గరకు వెళ్ళింది. యేసయ్య ఆ గుంపులో ఆ సమూహంలో ఎక్కడున్నాడో కనుక్కుని మరి వెళ్ళి ఆ యేసయ్య వెనక నుండి ఆయన చెంగు పుట్టుకుందంట. హల్లెలూయా. ఆయన చెంగు ముట్టుకోగానే ఆమెలో ఉన్న బలహీనత, ఆమెలో ఉన్న రోగము కొట్టివేయబడి దీవెనకు పాత్రురాలైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసుల గురించి దేవుడు చెప్తున్న మాట, ఆత్మవరము కలిగిన సేవకుడు నీ ఇంటికి వస్తే ఆశీర్వాదం అన్న విషయాన్ని గుర్తించిన నీవు, అదే ఆత్మవరము కలిగిన సేవకుడు ఇంటికి నువ్వు వెళితే నీకు దీవెన అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని సేవకునికి ఇంటికి వెళ్ళాలా, దేవుని సేవకుడు నీ ఇంటికి రావాలా. యోసేపు ఎవరింటికి వెళ్తే ఆశీర్వదించబడ్డాడంటే ఫరో కుటుంబంలోనికి వెళ్తే ఆశీర్వదించబడ్డాడు. మోసే ఇశ్రాయేలు జనాంగ మధ్య వెళ్తే ఆశీర్వదించబడ్డాడు. ఎలీషా వెళ్ళిన ఉద్దేశాలు మనం ఆలోచన చేస్తే నయమాను జీవితం ఆశీర్వదించబడ్డది. ఏలియా ద్వారా సారేపతి విధవరాలు కుటుంబం ఆశీర్వదించబడ్డది. ఈ 12 సంవత్సరంలో రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళక ఆశీర్వదించబడ్డది. కానాను విందులోకి యేసయ్యే వెళితే ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబంలోనికి దైవ సేవకుడు రావాలని కోరుకుంటే కోరుకో, కానీ తగినట్టుగా నువ్వు నడిస్తేనే నీకు ఆశీర్వాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృపగలిగే దేవుడు నీకు వందనాలు. అన్ని విషయాలను అన్ని ఉద్దేశాలను మీరే సహాయం చేసి క్షేమాభివృద్ధి కలుగుచమని, మహిమ కార్యాలు, ఘనమైన కార్యాలు, ఉన్నతమైన ఉద్దేశాలు మీరు అనుగ్రహించి నడిపించమని నిజరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగుచు వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్.